అయినా మనకు అంటుకుంటే కదండి, మనం ఏమైనా భోజనం చేసినప్పుడు గమ్ముని తెలియకుండా వైట్ షర్ట్ వేసుకున్నామండి. వైట్ షర్ట్ మీద కొంచెం ఏ చేపల పులుసో పడింది అనుకోండి, ఎలా ఉంటుందండి మనసు? చివుక్కుమంటది కదండి. నాకు ఎలాగున్నా కానీ నా షర్ట్ మీద ఎక్కడ పడిపోద్దామని పాస్టమ్ గారు చాలా కంగారు అవుతుంటారు కదండి. అంటే మన వైట్ షర్ట్ ఏమవుతుంది అనుకుంటామండి? పాడైపోతుంది అనే భావన కదా. ఇప్పుడు యేసయ్య ప్రేమతో మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకొని రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేశాడు. ఏం ధరింపచేశాడండి? రక్షణ వస్త్రం. ఇప్పుడు ఆ రక్షణ వస్త్రము మీద పడకూడని డాగులన్నీ వేసేసుకుంటున్నాం, వేసుకోకూడని రంగులన్నీ అంటించేసుకుంటున్నాం. ఆయన ఎంత బాధపడతాడండి? యేసయ్యకి బాధ కలగదండి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన వాక్యము ద్వారా ప్రతి డాగుని ఏం చేస్తాడంటే తుడిచేస్తాడండి, కడిగేస్తాడు. ఎందుకు అంటే మన రక్షణ వస్త్రం పాడైపోతే ఆ పరలోక రాజ్యంలోనికి మనము చేరలేం కాబట్టి. మన రక్షణ వస్త్రము సరిగా లేకపోతే ఆయన ముందు మనము నిలబడలేము కాబట్టి. హల్లెలూయా.